ప్రజెంట్ క్రైస్తవులు సైతం ఫేస్ చేస్తున్న అతిపెద్ద ప్రాబ్లం అడిక్షన్ అంటే వ్యసనం. ఈ వ్యసనం అనేది మత్తు పదార్థాలను సేవించడం కావచ్చు, వ్యభిచారం చేయటం కావచ్చు, అశ్లీలమైన దృశ్యాలను చూడటం కావచ్చు, గేమింగ్కు బానిస కావటం జరగవచ్చు. చివరికి కారణం లేకుండా కోపడటాన్ని కూడా మనం అడిక్షన్ కింద చూడవచ్చు. ఈ అడిక్షన్కు వయసుతో ఎటువంటి సంబంధం లేదు. ఇది చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరినీ ఆకట్టుకుంటుంది. మరి అలాంటి అడిక్షన్ అంటే ఏంటి? ఈ అడిక్షన్ను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఎలాగ జయించగలం అనేది పూర్తిగా మనం ఈ వీడియోలో చూసుకుందాం. నౌ లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. అడిక్షన్. ఈ అడిక్షన్ అనేది 3 విషయాలతో ముడిపడి ఉంటుంది. మొట్టమొదటిగా డిమానిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటే సాతాను ప్రేరేపణ. ఒక వ్యక్తి అడిక్షన్కి బానిసై ఉన్నాడంటే దానికి కారణం సాతాను ప్రేరేపణ. రెండవది సిన్ నేచర్ అంటే పాపపు స్వభావం. మనలోని పాపపు స్వభావం ద్వారా మనం అడిక్షన్కు బానిస కావటం జరుగుతుంది. మూడవది ఫిజియోలాజికల్ థింగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టుపక్కల ఫ్రెండ్ సర్కిల్, మనం ఉంటున్న ఏరియా, వీటన్నిటిని మనం ఫిజియోలాజికల్ థింగ్స్ కిందకి చూడవచ్చు. ఈ విధంగా అడిక్షన్ అనేది 3 విషయాలతో ముడిపడి ఉంటుంది. ఒక వ్యక్తి ఒక విషయానికి అడిక్ట్ అయి ఉన్నాడంటే అతనికి తెలియకుండానే ఇంకొన్ని విషయాలను అతను దాటి వచ్చాడని మనం అర్థం చేసుకోవచ్చు. మరి దీనికంటే ముందున్న విషయాలు ఏంటంటే డిసెప్షన్ అంటే మోసం. మరి మోసం ఎలా అడిక్షన్కు దారితీస్తుందంటే అవ్వ సాతాను ద్వారా మోసపుచ్చపరచడం జరిగింది. అలాగే ఒక వ్యక్తి సినిమా చూస్తుంటే మనం కూడా ఆ సినిమా చూడాలనే తలంపు మన హృదయంలో కలుగుతుంది. ఈ తలంపు సాతాను ప్రేరేపణ కలిగినది. ఈ డిసెప్షన్ అనేది టెంప్టేషన్కు దారితీస్తుంది. టెంప్టేషన్ అనేది ఫైనల్గా సిన్ అంటే పాపం చేయటం జరిగిస్తుంది. ఈ విధంగా డిసెప్షన్, టెంప్టేషన్ ద్వారా ఈ సిన్ అనేది క్రమేణా హ్యాబిచువల్ సిన్గా మారటం, ఈ హ్యాబిచువల్ సిన్ అనేది అడిక్షన్గా మారటం జరుగుతుంది. ఈ విధంగా డిసెప్షన్, టెంప్టేషన్, సిన్, హ్యాబిచువల్ సిన్ అండ్ దెన్ అడిక్షన్. మనం ముందుగా చెప్పుకున్నాం కదా, అడిక్షన్ అనేది డిమానిక్ ఇన్ఫ్లుయెన్స్, సిన్ నేచర్ అండ్ ఫిజియోలాజికల్ థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుందని. మరి ఈ డిమానిక్ ఇన్ఫ్లుయెన్స్ని, సిన్ నేచర్ను ఎలాగ జయించాలో మనం చూద్దాం. దీనికోసమై 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం, మీరు మనసు నిలపలేకపోయినప్పుడు సాతాను మేము శోధింపకుండానట్లు. ఈ వాక్యం ద్వారా మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సాతాను అనేది మనల్ని శోధిస్తుంది అంటే డిమానిక్ ఇన్ఫ్లుయెన్స్. మరి ఈ డిమానిక్ ఇన్ఫ్లుయెన్స్ని ఎలాగో జయించాలంటే యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మరి ఈ డిమానిక్ ఇన్ఫ్లుయెన్స్ని, సిన్ నేచర్ని మనం జయించడానికి మనకున్న ఒకే ఒక్క మార్గం దేవునికి లోబడి ఉండడం. మరి దేవునికి లోబడి ఉండటం అంటే ఆయన ఆత్మను పొందుకో. దీనిని గూర్చి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలం. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే. అంటే ఈ సిన్ నేచర్ అనేది మనలో ఉండదు. దేవుని ఆత్మ మనం ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు మనలో సిన్ నేచర్ అనేది ఉండదు అని మనం ఈ రెఫరెన్స్ ద్వారా చూడవచ్చు. అదే అధ్యాయం 11వ వచనంలో, మృతులలో నుండి యేసును లేపిన అనే ఆత్మ మీలో నివసించిన యెడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైనా అంటే అడిక్షన్కు లోనైనా మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఈ విధంగా దేవునికి లోబడి ఉండటం అంటే ఆత్మను పొందుకోవటం వలన మన సిన్ నేచర్ని, డిమానిక్ ఇన్ఫ్లుయెన్స్ని అంటే టోటల్ అడిక్షన్ని మనం మనలోంచి తీసివేసుకోవచ్చు. మరి దేవుని ఆత్మ ఎలాగో పొందుకోవాలంటే ఆయన వాక్యాన్ని అనుదినం ధ్యానించటం, కొన్ని బైబిల్ వర్సెస్ని మనం బైహార్ట్ చేసి మన హృదయంలో ఉంచుకోవటం, దేవుని మనం అనుదినం వేడుకోవటం, సంఘస్థులతో సహవాసం కలిగి ఉండటం. మరి డిమానిక్ ఇన్ఫ్లుయెన్స్ని, సిన్ నేచర్ని ఎలాగో ఓవర్కమ్ చేయాలో మనం చూసాం. ఇక ఫైనల్గా ఫిజియోలాజికల్ థింగ్స్. దీని కొరకై రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, మెట్టకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయము ఆలోచన చేసుకుని. ఈ విధంగా మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్న వారమై
శరీర విషయాలను మనం ఆలోచన చేసుకోకూడదు. ఒక వ్యక్తి అడిక్షన్ నుండి బయటికి రావాలి అని ఆలోచించిన ఎడల అతను తప్పక కొన్ని విషయాలను విడిచిపెట్టడం జరగాలి. అతను ఉంటున్న ఫ్రెండ్ సర్కిల్ సరైనది కాకపోతే అతను వాటిని విడిచిపెట్టడం జరగాలి. అతను ఉంటున్న ఏరియా సరైనది కాకపోతే దాని నుండి బయటికి రావాలి. మరి యోసేపు పాపం నుండి పారిపోవడం వలన ఆయన ప్రధానిగా మారాడు. ఆ విధంగానే మన పాపానికి ప్రేరేపణ కలిగించే ప్రతి విషయాన్ని మనం విడిచిపెట్టడం జరిగినప్పుడే మనం పరిశుద్ధతను, ఆయన ఆత్మను పొందుకున్న వారమై ఈ అడిక్షన్ను జయించగలం. మత్తయి 9:13. అయితే నేను పాపులను పిలువచ్చి తినే కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు పాపులమైన మన కోసం ఈ లోకం రావటం జరిగింది. మనం ఎంత పాపంలో కూరుకుపోయినా, ఎంతటి వ్యసనానికి బానిసైనా ఆయన మనల్ని విముక్తులను చేయగల దేవుడు.